హలో మూవీ లవర్స్. హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో 2009లో వచ్చిన హారర్ మిస్టరీ మూవీ వైశాలి అప్పట్లో సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీనే శబ్దం. లక్ష్మీ మీనన్, సిమ్రన్, లైలాలు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ వైశాలి రేంజ్లో అయితే లేదు. ఫస్ట్ హాఫ్ కొత్తగా ఉంది, ఇంటర్వెల్ సూపర్. సెకండ్ హాఫ్ రొటీన్గా ఉంది, ఓవరాల్గా డీసెంట్గా ఉంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. వావ్ సూపర్ అని ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, బాగానే ఉందని అయితే అనిపిస్తుంది. కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో అనుమానాస్పదంగా జరిగే మరణాల రహస్యాన్ని కనుక్కోవడానికి వ్యోమ వైద్యలింగం అనే గోస్ట్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఆ ఇన్వెస్టిగేషన్లో తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, చివరికి ఆ సీక్రెట్ని ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఈ మూవీకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్. ప్రతి సీన్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆడియన్స్ని థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయడంలో తమన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ మాత్రం బాలేవు. డైరెక్టర్ తను చెప్పాలనుకున్న పాయింట్ని జనరల్ ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొంచెం క్లారిటీగా నేరేట్ చేస్తుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో ఆది పినిశెట్టి చాలా స్టైలిష్గా ఉన్నాడు, యాక్టింగ్ కూడా సూపర్. హీరోయిన్ లక్ష్మీ మీనంది రెగ్యులర్ హీరోయిన్ టైప్ క్యారెక్టర్ కాదు. తన క్యారెక్టర్ ప్లస్ తను కనిపించే సీన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటూ ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తాయి. తన యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సిమ్రన్ క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ లైలా క్యారెక్టర్ మాత్రం చాలా బ్యాడ్గా డిజైన్ చేశారు. తను అసలు ఆ రోల్కి సెట్ అవ్వలేదు. ఫైనల్గా చెప్పాలంటే టెక్నికల్గా బ్రిలియంట్గా ఉన్న ఈ మూవీ హారర్, థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ మూవీస్ నచ్చే ఆడియన్స్కి ష్యూర్గా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్కి ఓకే అనిపిస్తుంది. వీలైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.